బీబీఆర్ టీవీ న్యూస్ కు స్వాగతం. అండి, నా పేరు భాగవతుల శిరీషారాణి. మేము విశాఖపట్నం అండ్ అనకాపల్లి బ్రాంచెస్ నుంచి వచ్చాము. శ్రీ సాయి నాట్యభారతి అకాడమీని స్థాపించి 35 సంవత్సరాలు పూర్తయిందండి. అయితే 35 సంవత్సరాలు పూర్తయింది. షిరిడీలో ఎప్పుడు కూడా చేస్తూ ఉంటాము. 2014 సంవత్సరంలో చేశాము. 30 మంది పిల్లలు వచ్చి, తర్వాత 2 సంవత్సరాల క్రితం చేశాం. మీతో మాట్లాడుతుంటే కళ్ళంట నీళ్ళు కూడా వస్తున్నాయి సంతోషం కారణంగా. ఇది ఎప్పటికీ మర్చిపోలేని ఒక తీయని జ్ఞాపకంగా మా మనసులో నిలిచిపోతుందండి. అలాగే నాట్యభారతి అకాడమీ విద్యార్థులచే చాలా దేవాలయాల్లో మేము ప్రోగ్రామ్ చేయించాము. శ్రీలో ఇది వరకు చేశారు, భద్రాచలంలో చేశాము, అన్నవరంలో, అలాగే కాశీలో చేశాము, అన్నపూర్ణాదేవి గుండెను స్వామివారి ఆలయంలో కూడా చేయడం జరిగింది. కాకపోతే మా రికార్డ్ని మేమే బ్రేక్ చేస్తున్నామండి. ఈసారి 103 మంది టోటల్ గా రావటం అనేది జరిగింది. ఎప్పుడు కూడా హైయెస్ట్ 60 మంది దాకా వచ్చాం, కానీ ఈసారి మాత్రం 103 మంది రావటం అనేది చాలా సంతోషం అనిపిస్తుంది. చాలా ఆనందంగా ఉంది ఈ విషయం కోసం. శ్రీ సాయి నాట్యభారతి అకాడమీ యొక్క ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ నేను మా అమ్మగారు శ్రీమతి రాజశ్రీ రామకృష్ణ గారి దగ్గర కూచిపూడి భరతనాట్యం నేర్చుకున్నాను. సో ఆవిడ ఎప్పటికీ కూడా నాట్యం విడవద్దు అని నా దగ్గర ప్రామిస్ చేసుకున్నారు. ఆ కారణంగా ఈ నాట్యాన్ని కొనసాగిస్తున్నాము. 3 తరాల నుంచి కూడా మేము ఈ నాట్య సేవకి అంకితమై ఉన్నాము. అలాగే కూచిపూడి భరతనాట్యం అంశాలలో సర్టిఫికెట్స్ కి పంపిస్తూ ఉంటాము. సర్టిఫికెట్, డిప్లొమా ఇవన్నీ చెప్తాము. మాకు బ్రాంచెస్ అనకాపల్లిలో, అలాగే మధురవాడ, విశాఖపట్నంలో ఉంది. US లో కూడా చాలా మంది పిల్లలు మాకు ఆన్లైన్ లో నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఈ రోజు ఇక్కడ బాబా గారి ఆశీస్సుల వలన ఇక్కడికి వచ్చి ఇంతమంది చేయటం. గురు పూజోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ సాయి నాట్య భారతి అకాడమీ వ్యవస్థాపక గురువైన స్వర్గీయ గోరుగొంతుల రాజేశ్వరి గత 49 సంవత్సరాల క్రితం ఈ సంస్థను స్థాపించారని, ఈ సందర్భంగా వారికి గురు పూజోత్సవ నివాళులు అర్పించారు. గత 49 సంవత్సరముల నుండి ఈ అకాడమీ నుండి ఎందరో కళాకారులను తీర్చిదిద్దిన ఘనత రాజేశ్వరి గారికి చెందుతుందని వక్తలు కొనియాడారు. తన తల్లిగారైన స్వర్గీయ రాజేశ్వరికి ఇచ్చిన మాట ప్రకారం తన కుమార్తె ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కె రోసయ్య గారి చేతుల మీదుగా గురు నాట్య కళారత్న బిరుదాంకితురాలైన శ్రీమతి భాగవతుల శిరీషారాణి ప్రస్తుతం గత 35 సంవత్సరాల నుండి కూడా ఈ సంస్థను నడిపిస్తున్నారని, ఎందరో కళాకారులను ఉన్నతంగా తీర్చిదిద్దారని, నాట్య కళను అభివృద్ధి పదంలో నడిపిస్తూ దేశ విదేశాలలో అకాడమీ విద్యార్థులచే అనేక ప్రదర్శనలు ఇప్పించారని, భారతదేశంలో అనేక పుణ్యక్షేత్రాలలో ఈ అకాడమీ నుండి తమ శిష్య బృందంతో ప్రదర్శనలు ఇచ్చిన తమ గురువైన శ్రీమతి భాగవతుల శిరీషారాణి శిష్యులంతా ఘనంగా సన్మానించారు. శిష్యులంతా పాదాభివందనం చేసి ఆమె ఆశీస్సులను పొందారు. అక్క దగ్గరికి వెళ్ళు. అక్క ఫోటో
You taught us music. You taught us to smile. You taught us to give and the right way to live. Can never thank you enough for being what you were and making us what we are. Gurave Namaha.